మీ దగ్గర ఇండియన్ పాస్‌పోర్ట్ ఉందా? ఉంటే ఆ పాస్‌పోర్ట్‌తో మీరు ఫ్లైట్ ఎక్కి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఈ టోటల్ వరల్డ్ మిమ్మల్ని ఇండియన్ అని సెల్యూట్ చేస్తుంది. కానీ అదే పాస్‌పోర్ట్ పట్టుకొని మన సొంత దేశంలో నేను ఇండియన్‌ని, నా ప్రూఫ్ అని చూపిస్తే చెల్లదు. ఎందుకో తెలుసా? మన గవర్నమెంట్ ఆ పాస్‌పోర్ట్‌ని జస్ట్ ట్రావెల్ టికెట్ గానే కన్సిడర్ చేస్తది తప్ప, నువ్వు ఇండియన్ సిటిజన్‌వి అని చెప్పడానికి అది ప్రూఫ్ కాదని చెప్తుంది. యెస్. పాస్‌పోర్ట్ అనేది జస్ట్ ఒక ట్రావెల్ డాక్యుమెంటేనని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక మైండ్ బ్లోయింగ్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆల్రెడీ ఆధార్ కార్డ్ సిటిజన్‌షిప్ కి ప్రూఫ్ కాదన్నారు. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఇప్పుడు ఈ లిస్ట్ లోకి పాస్‌పోర్ట్ కూడా చేరింది. అసలేంటి ఈ కన్‌ఫ్యూజన్? ఈ దేశంలో సిటిజన్‌షిప్ కి అసలైన ప్రూఫ్ ఏంది? మన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఐడీనా? పాస్‌పోర్ట్ అనేది ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే కానీ అది సిటిజన్‌షిప్ డాక్యుమెంట్ కాదు. థియరిటికల్ గా చూస్తే మిగతా పేపర్లకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఇదే. మీరు విదేశాలకు వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ మీ నేషనాలిటీని కన్ఫర్మ్ చేస్తుంది కానీ ఇండియాలో అది మీ సిటిజన్షిప్ కి సంబంధించిన లీగల్ ప్రూఫ్ కాదని తేల్చేశారు. అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, ప్రజెంట్ ఇండియాలోని 16 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా స్పెషల్ రివిజన్ జరుగుతుంది. ఒకవేళ ఓటర్ లిస్ట్ లోంచి ఎవరి పేరునైనా పొరపాటున తీసేస్తే వాళ్ళు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పాస్పోర్ట్ ని ఒక అస్త్రంగా వాడచ్చా అని మీడియా అడిగిన క్వశ్చన్ కి మన ఆఫీసర్స్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇది. అంటే సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఇండియన్ నేషనల్ వి అవుతావు గానీ ఇండియన్ సిటిజన్ వి కాదన్నమాట. లాజిక్ అదిరిపోయింది కదా. ఒక పాస్పోర్ట్ కావాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో తెలుసా? మన అఫీషియల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, పేరెంట్స్ అండ్ స్పౌస్ డీటెయిల్స్ ఇస్తాం. ఇంతటితో ఆగుతుందా? మన ఫింగర్ ప్రింట్స్, ఐడి స్కాన్స్ లాంటి బయోమెట్రిక్ మొత్తం రికార్డ్స్ కి అటాచ్ చేస్తారు. దాని తర్వాత ఒక పెద్ద ఎవిడెన్షియల్ ప్రాసెస్, సెక్యూరిటీ వెరిఫికేషన్ నడుస్తుంది. మన మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయేమోనని పోలీసులు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మరీ వెరిఫై చేస్తారు. ఇవన్నీ దాటాక వచ్చే ఆ పాస్పోర్ట్ బుక్లెట్ ఫస్ట్ పేజీలో ఏముంటుందో తెలుసా? స్వయంగా భారత రాష్ట్రపతి విదేశీ ప్రభుత్వాలని అఫీషియల్ గా అభ్యర్థిస్తూ ఈ వ్యక్తిని ఒక ఇండియన్ నేషనల్ గా గుర్తించి ప్రొటెక్ట్ చేయండి అని రాసి ఉంటుంది. అంతటి పవర్ఫుల్ డాక్యుమెంట్ వేరే దేశాల్లో కూడా నువ్వు భారతీయుడివే అని నిరూపిస్తుంది కానీ ఒక్క మన ఇండియాలో మాత్రం నువ్వు సిటిజన్వి అని నిరూపించదట. అసలు ఈ లెక్కన చూస్తే భారత పౌరుడని అనిపించుకోవడానికి ఏంటి అసలైన ప్రూఫ్? ఆధార్ కార్డ్ చూపిస్తే అది జస్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే, సిటిజన్షిప్ కాదు పొమ్మంటారు. పాన్ కార్డ్ చూపిస్తే అది కేవలం ట్యాక్స్ కట్టుకోవడానికి మాత్రమే అంటారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే అది వెహికల్ నడపడానికి మాత్రమే. ఓటర్ ఐడి ఇస్తే అది కేవలం ఓటు వేయడానికి మాత్రమే. ఇప్పుడు లాస్ట్ కి గ్లోబల్ లెవెల్ పాస్పోర్ట్ కూడా ప్రూఫ్ కాదని అంటున్నారు. మరి అలాంటప్పుడు అసలు పౌరసత్వానికి నిరూపణ ఏంది? మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్లూటిక్ ఐడీలా? లేకపోతే మేమంతా భారత పౌరులమే అని డిక్లేర్ చేసుకోవడానికి రూలింగ్ పార్టీ మెంబర్షిప్ కార్డు లాంటివి తీసుకోవాలా అని తలలు పట్టుకుంటున్నారు. ప్రెసెంట్ గవర్నమెంట్ నడుపుతున్న కొందరు మేధావుల ప్లానింగ్ చూస్తుంటే ఫ్యూచర్ లో వీళ్ళు కొత్తగా ఒక స్పెషల్ సిటిజన్షిప్ కార్డు తీసుకొచ్చేలా ఉన్నారు. అదొస్తే ఈ దేశంలో పుట్టి ఇక్కడే బతుకుతున్న కోట్ల మంది మళ్ళీ మీ సేవా సెంటర్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరగాల్సి రావచ్చు. భారత పౌరులం అని ప్రూవ్ చేసుకోవడానికి ఈ మోడీ గవర్నమెంట్ లో ఇంకెన్ని పడరాని పాటలు పడాల్సి వస్తుందని నెటిజన్లు టెన్షన్ పడుతున్నారు.